నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వినా వెంకటేశం ననాథో ననాథ అన్నట్లుగా వెంకటేశుడు సర్వే సర్వత్రా నెలకొని ఉంటూ తన భక్తులందరికీ అధినాథుడై అందర్నీ సంరక్షిస్తున్నాడు. తన ఉనికిని చాటుకుంటున్నాడు, భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ సంవిధానంలోనిదే 850 సంవత్సరాల క్రితం నిర్మించిన పానగల్లు శ్రీ అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానం. ఈనాటి తీర్థయాత్రలో ఈ సందర్శనంతో పాటు చేరువలోనే ఉన్న పచ్చల సోమేశ్వరాలయాన్ని కూడా తిలకిద్దాం. చారిత్రక ప్రాశస్తి పొందిన పానగల్లులో నెలకొన్న ఈ ఆలయాన్ని కాంచనపల్లి సింగరాజు నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. భోగ శ్రీనివాసమూర్తి ఇరు దేవేరులతో నెలవైన ఈ ఆలయం భక్తుల పాలిట పుణ్యధామమై విలసిల్లుతోంది. తన ఇరు దేవేరులు అలవేలు మంగమ్మ, పద్మావతులతో సహా శ్రీవారు ఎన్నో క్షేత్రాలలో కొలువుదీరి భక్త మందారుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ పరంపరలోని శ్రీనివాస క్షేత్రం పానగల్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానం. నల్గొండ పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు క్షేత్రం ఎంతో చారిత్రక ప్రశస్తి కలిగిన ప్రదేశం. నల్గొండ కట్టంగూరు మార్గంలో ఉన్న పానగల్లుని రాజధానిగా చేసుకుని కందూరు చోళవంశీయులు పరిపాలించారు. క్రీస్తు శకము 1290 వరకు సుమారు 250 సంవత్సరాలు నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం ప్రాంతాల్ని కందూరు చోళవంశీయులు పరిపాలన చేశారు. వారి ఆధ్వర్యంలో నిర్మితమైన శ్రీ వెంకటేశ్వరాలయం మరియు పచ్చల సోమేశ్వరాలయాలు భక్తుల్ని నేటికీ విశేషంగా ఆకర్షింపజేస్తున్నాయి. నమో నమో శ్రీహరి గోవింద గోవింద, నమో నమో హరి హరి గోవింద గోవింద. శ్రీనివాసుడు పానగల్లులో ఆవిర్భవించటానికి ఓ నేపథ్యం ఉంది. గోకర్ణం క్షేత్రం నుంచి శ్రీ స్వామివారి విగ్రహాన్ని కొందరు భక్తులు తీసుకొస్తున్నారు. మార్గ మధ్యంలో పానగల్లులో ఆ భక్తులు బస చేశారు. ఆ మరుసటి రోజు భక్తులు తమ యాత్రను కొనసాగించదలిచి తమ ఎద్దుల బండ్లలో బయలుదేరారు. ఎంతకీ ఆ బండ్లు ముందుకు కదల్లేదు. ఆ పరిస్థితుల్లో శ్రీవారు తనకిష్టమైన ప్రదేశం ఇదేనని, కాబట్టి తననిక్కడే ప్రతిష్ఠించమని ఆదేశించారు. దాంతో భక్తులు స్వామివారిని ఆ ప్రదేశంలోనే ప్రతిష్ఠించి పూజాధికాల్ని నిర్వహిస్తున్నారు. గర్భాలయంలో సుందర సుమనోహరాకృతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొని ఉంటాడు. భక్తులందరికీ అభయావర ప్రసాదుడిగా, ఆశ్రిత వత్సలుడిగా, ఆనందరూపుడిగా ఆ స్వామి దర్శనమిస్తాడు. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో. గర్భాలయంలో స్థానక భంగిమలో జగదేక సమ్మోహన రూపంతో శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. వరదాభయ హస్తముద్రలతో, శంఖు చక్రాలతో స్వామి చతుర్భుజుడిగా సుందరాకృతిలో కొలువుదీరి ఉంటాడు. స్వర్ణ రజితాభరణాలు, పుష్పమాలలతో శ్రీవారు పుష్పహాసుడిగా గోచరిస్తారు. శ్రీ వెంకటేశ శరణం ప్రపద్యే అంటూ భక్తులు శ్రీనివాస నామ సంకీర్తనంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి సభక్తికంగా సేవించుకుంటారు. గర్భాలయ ముఖమంటపంలో గోదాదేవి, పద్మావతీదేవి కొలువుదీరి ఉంటారు. ఈ మంటపంలో ఉన్న రంగనాథస్వామి, గోదాదేవి విగ్రహాలకు ధనుర్మాసంలో విశేష పూజల్ని నిర్వహిస్తారు. ప్రధాన గర్భగుడిలో ఉన్న శ్రీవారికి ఎదురుగా ధ్వజస్తంభంకు ఆనుకుని ఉన్న మందిరంలో ఆంజనేయ స్వామి, గరుడాళ్వార్లు కొలువుదీరి ఉన్నారు.
ధనుర్మాస దీక్షలకు పానగల్లు శ్రీనివాసుని సన్నిధి పేరెన్నికగన్నది. ధనుర్మాసమంతా భక్తులు దీక్షలో నిమగ్నమై స్వామివారిని సేవించి తరించే దృశ్యం నయనానందకరం. పానగల్లు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ధనుర్మాస పూజలకు, దీక్షలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ధనుర్మాస వేడుకలు గోదాదేవి రంగనాథస్వామి వార్లకు కళ్యాణ మహోత్సవాల్ని అత్యంత వైభవంగా జరిపిస్తారు. 1993 సంవత్సరంలో ధనుర్మాసంలో శ్రీ రామానుజ శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో ధనుర్మాస దీక్షలు ప్రారంభమై నిరాటంకంగా కొనసాగుతున్నాయి. నిత్యోత్సవాలు మొదలుకొని అయనోత్సవాల వరకు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ సప్తమి నుంచి 10 రోజుల పాటు శ్రీవారి అధ్యయనోత్సవాల్ని కన్నుల పండుగగా ఆగమ శాస్త్రయుక్తంగా నిర్వహిస్తారు. పానగల్లు శ్రీనివాస సన్నిధానానికి చేరువలో ఉన్న పచ్చల సోమేశ్వరాలయం అత్యంత ఆకర్షణీయమైన శైవ సన్నిధానం. చారిత్రక ప్రశస్తి, శిల్పకళా వైభవం, ఆధ్యాత్మిక వాతావరణాల త్రివేణి సంగమస్థలిగా ఈ కోవెల భక్తుల్ని విశేషంగా ఆకర్షింపజేస్తుంది. పానగల్లు క్షేత్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధికి అతి సమీపంలో ఉన్న మరో సుప్రసిద్ధ శివాలయం పచ్చల సోమేశ్వరాలయం. ఎంతో చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ ఆలయం శిల్పకళా నైపుణ్యానికి అద్భుత తార్కాణంగా విరాజిల్లుతోంది. కేంద్ర పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్న ఈ ఆలయంలోకి అడుగిడగానే ఆశ్చర్యానందాలు భక్తుల సొంతమవుతాయి. ధ్వజస్తంభం నుంచి మొదలుకొని అణువణువు శిల్పకళా శోభితంగా ఈ కోవెల అలరారుతుంది. కాకతీయుల సామంతులైన కందూరు చోళుల కళాపోషణకు, ఆధ్యాత్మిక అనురక్తికి ఈ ఆలయం నిదర్శనమై భాసిల్లుతోంది. గర్భాలయంలో మహాలింగమూర్తిగా భక్త జనావళిని అనుగ్రహిస్తాడు. ఓంకార స్వరూపుడిగా స్వామి జ్వాజ్వల్యమానంగా తేజోమయంగా భక్తులకు గోచరిస్తాడు. 76 స్తంభాలతో నెలకొన్న భారీ మంటపం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. గర్భాలయంలో మహామహిమాన్వితుడుగా ప్రసిద్ధుడైన సోమేశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. ఒకప్పుడు ఈ శివలింగం దిగువ భాగంలో నవరత్నాలలో ఒకటైన మేలిమి పచ్చ ఉండేది. సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా పచ్చ మీద ప్రసరించటంతో స్వామివారి గర్భాలయం పచ్చటి కాంతితో తేజోమయంగా గోచరించేది. అందుకే ఈ ఆలయంలో ఉన్న సోమేశ్వరుడికి పచ్చల సోమేశ్వరుడనే పేరు స్థిరపడింది. కాలక్రమంలో స్వామివారి దివ్యాభరణమైన మేలిమి పచ్చ చోరుల పాలైంది. స్వామికి మాత్రం పచ్చల సోమేశ్వరుడనే నామధేయం నేటికీ కొనసాగుతోంది. పచ్చల సోమేశ్వరుని దివ్యాలయానికి పక్కనే తన సతీమణి రాజరాజేశ్వరీదేవి సన్నిధానం ఉంది. అత్యంత రమణీయంగా దివ్య ప్రభలతో దేదీప్యమానంగా తేజోమయురాలై కోటి సూర్య ప్రభాకాంతలతో జగదాంబిక మూర్తి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. పచ్చల సోమేశ్వరునికి ఎడమవైపు ఉన్న మందిరంలో రాజేశ్వరీదేవి భక్తుల పాలిటి కల్పవల్లిగా కొలువుతీరి ఉంటుంది. ఈ మందిరంలో సర్వాలంకార భూషితంగా రాజేశ్వరీదేవి దేదీప్యమానంగా గోచరిస్తుంది. పచ్చల సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కాలభైరవ స్వామి, జంటనాగ ప్రతిమలు విరాజిల్లి ఉన్నాయి. పచ్చల సోమేశ్వర స్వామి వారి గర్భాలయానికి ఎడమవైపున నవగ్రహ మంటపం నెలకొని ఉంటుంది. శిల్పకళా నైపుణ్యాన్ని ఆస్వాదించాలనుకునే కళాప్రియులందరూ తప్పక సందర్శించవలసిన క్షేత్రమిది.
కేశవులిద్దరూ చేరువలోనే ఉండి హరిహరాద్వైత భావాన్ని చాటి చెబుతున్న పానగల్లు క్షేత్రంలో భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. తమ రూపాలు వేరైనా తాము చాటి చెప్పే ఆధ్యాత్మిక సూత్రం ఒక్కటే అన్నట్లుగా ఆ హరిహరులు తమ విశిష్టతను ఈ దివ్యధామంలో చాటుకుంటున్నారు. ఆ వెంకట ఈశ్వరుల కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుద్దాం.